నిర్మలక్క గారు, రోహిన్ రెడ్డి గారు, అరవింద్ గారు, మహేందర్ బాబు గారు, పూస నరసింహ గారు, రాజు గారు, మంగళపల్లి రాజు గారు, వివిధ మావాడు పాతోడు చందు, మిగతా నాయకులు, అదేవిధంగా మా నిజామాబాద్ చాలామంది వచ్చినారు. ఇవాళ రంగపుత్రులు అందరికి నమస్కారం. ప్రభాకరు నేను గౌడ కులస్తున్నాం. గూండ్లకి పెద్ద తేడా లేదు. కళ్ళు రుచి ఉండాలంటే చేప ఉండాలి, చేప రుచించాలంటే మంచి కళ్ళు ఉండాలి. ఊర్లో చిన్నప్పుడు రాజ్నగర్ అనే గ్రామంలో నేగులో చేపలు పట్టే పోయేది. గాలాలు పెట్టుకొని చిన్నగా చేపలు పట్టే అలవాటు ఉండే. గూండ్లైనా, గౌండ్లైనా, కురుమైనా, యాదవ్ అయినా, నేత అయినా, కాపు అయినా కుల వృత్తులు అనేది శాశ్వతంగా ఉండాలి. ఇలా కుల వృత్తులు క్రమేణా తగ్గుతూ ఉన్నాయి. ప్రతి ఇంట్లో నా పిల్లడు చదువుకోవాలి, ఆఫీసర్ కావాలని కోరుకుంటారు. తప్పు లేదు. ప్రతి ఇంట్లో చదువుకోవాలి, పెద్ద పెద్ద ఆఫీసర్లు కావాలి. ఆఫీసర్ అయినంత మాత్రాన చేపలు పట్టకూడదని ఏమి లేదు. నేను ఒక ఉదాహరణ చెప్తా. ఇటీవల మేము ఫ్రాన్స్ నగరం పోయాం ఒలింపిక్స్కి. ఒక జంట కలిసింది మాకు ఆ బోట్లో. మైక్రోసాఫ్ట్కి ఒక వైస్ ప్రెసిడెంట్గా చేస్తూ ఉన్నాడు ఫ్రాన్స్ కానీ, పెద్ద ఉద్యోగం. నేను అప్పుడు అడిగాను, మీ కులాలు ఉంటాయి ఇక్కడ ఫ్రాన్స్లో? మా భారతదేశంలో కుల వ్యవస్థ పెద్దది అంటే ఆయన చెప్పాడు, నేను మైక్రోసాఫ్ట్ వైస్ చైర్మన్ కానీ నేను కార్పెంటరు, ఇప్పటికీ కార్పెంటర్ పని చేస్తాను, నేను మా నాన్నగారు చేస్తారు, నేను చేస్తాననే మాట చెప్పడం జరిగింది. సో కుల వృత్తి అనేది అంతరించకూడదు. మేము కూడా అప్పుడప్పుడు మోగ గడతాం. ఎంత చదువు చదివినా, ఎంత పైకెత్తినా కులాన్ని మర్చిపోకూడదు. కుల పిచ్చి ఉండకూడదు. కులాభిమానం ఉండాలి, కుల ప్రేమే ఉండాలి. రోహిన్ రెడ్డి కూడా మనకు చాలా అభినవ సంబంధం ఉంది. అదేందనేది తర్వాత చెప్తాను. సో సోదరి మల్లారా, తెప్పోత్సవ ఉత్సవ శుభాకాంక్షలు. నిర్మలక్క మన అక్కనే కదా. తెలంగాణ ప్రభుత్వం ఈ వృత్తిని ఆదుకోవాలని సరిపడే బడ్జెట్ ఇచ్చి చేపల్ని పెంచే కార్యక్రమం చేస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో చేపల పెంపకానికి అనువైన వాతావరణం, నీళ్లు, పుష్కలమైన నీళ్లు, పరిస్థితులు ఉన్నాయి. పెంచేవారు కావాలి. ప్రభుత్వ పరంగా ప్రోత్సాహం ఇచ్చేందుకు పొన్నం ప్రభాకర్ గారు ఇందాక చెప్పాడు, చేపల్ని పెంచాలి. వాళ్ళంతా కూడా మన పిల్లలు ఫోన్ చేస్తే ఎక్కడో హోటల్లో తింటూ ఉంటారు, ఫాస్ట్ ఫుడ్ తింటూ ఉన్నారు, పనికిరాని ఫుడ్ తింటూ ఉన్నారు, ఆరోగ్యం పాడవుతూ ఉంది. ప్రకృతితో వచ్చేటటువంటి ఆహారం ఏదైనా మంచిదే. దాంట్లో మేటి ఆహారం చేపలు. అండ్ చేపలు ఆరోగ్యానికి కూడా మంచివి, దాన్ని ప్రోత్సహించాలి. చేపలంటే తెలంగాణ అనేవి గుర్తుండే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు సూచిస్తూ ఉన్నాను. ముఖ్యమంత్రితో మాట్లాడదాం. ఈ వృత్తిని గొప్ప వృత్తిగా మీకు ఇంకా అవసరం ఉన్న విషయంలో మీకు భాషలకు ఉండే సిద్ధం. మెట్టు సాయి చాలా చిన్న వయసులో చైర్మన్ అయ్యాడు. ఫిషరీ చైర్మన్ చేసినప్పుడు చిన్నపిల్లడు ముందుకు రాణిస్తాడు అనుకున్నాం, కానీ కష్టపడి పైకి వచ్చినాడు, పని చేసినాడు, డిపార్ట్మెంట్కి వెన్న తెచ్చినాడు, ఇలా చైర్మన్ అయినాడు. మాకు మాత్రం చేపలు తినిపించట్లే, మాకు చేపలు ఇవ్వట్లే. సో ఈ వృత్తి రాణించాలి మిత్రులారా. సోదరిమణులు చాలామంది ఉన్నారు. ఈ వృత్తి రాణించాలి. పిల్లలు బాగా చదివించండి, వృత్తిలో కూడా కొనసాగాలి. రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కుల వృత్తుల్ని పెంపొందించేందుకు ముందుకు పోవడం సిద్ధంగా ఉంది. ఇవాళనే పొద్దున నేను, పొన్నం ప్రభాకర్ గారు, రోహిన్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు అన్ని కుల సంఘాలని మాట్లాడడానికి ఒక రోజు పెడతానని మాట చెప్పినాడు మెట్టు సాయి. అది రోహిన్ రెడ్డి చెప్తాడు. మీ కుల సంఘం కూడా పెద్ద సంఖ్యలు కాకుండా ఇంపార్టెంట్ లీడర్లు వస్తే ముఖ్యమంత్రి గారు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏదో ఒక రోజు నేను పిలుస్తాడు, మాట్లాడతాడు. కుల వృత్తులు, కులాలన్నీ కూడా బ్రతకాలి.
మన మధ్య భేదభావం వద్దు. సబ్సిడీ మంచిది, సబ్సిడీ మంచిది, కులం ఏదైనా సబ్సిడీ మంచిది, కులం ఏదైనా మనమందరం కూడా ప్రేమానురాగాలతో ఉండాలి, కలిసిమెలిసిగా ఉండాలి, అందరం కలిసికట్టుగా ముందు పోవాలి. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఆశీర్వాదంతో, ఖర్గే గారి మార్గదర్శనంలో ముందుకు పోతూ ఉంది. ఇలా సన్న బియ్యం ఇస్తామన్న ఎవరు ఊహించలే సన్న బియ్యం వస్తాయి ఇంటికని. ధనికుడు తినే బియ్యం మనం తింటూ ఉన్నాం. రేషన్ కార్డులు 40 లక్షల రేషన్ కార్డులు ఇచ్చాం. బీదవాడికి రేషన్ కార్డు చాలా గొప్ప కార్డు. ఇందిరమ్మ ఇల్లు ఇస్తూ ఉన్నాం. మహిళలందరూ ఉచితంగా బస్ ప్రయాణం చేస్తూ ఉన్నారు. రైతు భరోసా ఇచ్చాం, రైతు రుణమాఫీ చేశాం, స్కూళ్ళు కడతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఏ మాటలు చెప్పిందో అన్నీ ఒక్కటొక్కటిగా చేసుకుంటూ ముందుకు పోతూ ఉన్నాం. ఈ దశలో ఇవాళ మళ్ళొకసారి మీ అందరికి శుభాభినందనలు. కలిసికట్టుగా పనిచేద్దాం, కష్టపడదాం, చేపల పెంపకాన్ని పెంచుకుందాం. తెలంగాణ రాష్ట్రం యావత్ దేశానికి చేపలు అంటే తెలంగాణ గుర్తు రావాలి. జై గంగపుత్ర.